గ్రీన్ మార్నింగ్ రైతు సోదరులారా, ఏదైనా మొక్కల యొక్క ఆరోగ్యం మరియు ఉత్పాదకతకు సూర్యరశ్మి మరియు మూలాల పోషణ ముఖ్యమన్నది మీకు తెలిసిందే. మొక్కల వేర్లు పోషకాలు మరియు నీటిని కూడా గ్రహించగలవు మరియు వాటి పెరుగుదల, మనుగడకు ఆధారం కూడా. మట్టిలో పాతుకుపోయిన మొక్కలు కూడా ఎరువుల్లో స్థిరత్వాన్నందిస్తాయి. అధిక తేమ మొక్కలను గాలి, పొగమంచు మరియు ఇతర సహజ మూలకాల నుండి బాగా కాపాడుతుంది. కాని మొక్కల వేర్లకి సూర్యరశ్మి లేకపోతే ఏమవుతుంది? మొక్కలు తగినంత సూర్యరశ్మిని కోల్పోయినప్పుడు ఆ ఒత్తిడికి సున్నితం కోల్పోవడంతో పాటు వాటి పెరుగుదల కూడా కుంటుపడుతుంది. వాటి ఆకులు కుంగిపోతాయి మరియు ఒత్తిడికి వాటి సున్నితత్వం తగ్గుతుంది. మొక్కల వేళ్లల్లో నిభటోడా, దీవా మరియు ఫ్యాక్ట్రీమా వంటి శాకాహార జీవుల ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తవుతుంది. ఇన్వాసివ్ రూట్ తెగులు, భుజానా మరియు మహత్వ మొక్కల పదార్థం దానిలో చిక్కుకోవచ్చు. ఇతర మొక్కల వేర్లు సరిగ్గా సూర్యరశ్మికి గురికాకపోతే మొక్కలు బూజు తెగులకు గురవుతాయి. ఉద్యాన ప్రకారం నంబర్ 1 రూట్ రాట్, నంబర్ 2 వెర్టిసిలియం విల్ట్, నంబర్ 3 ఫ్యుజేరియం విల్ట్ లాంటివి. ఈ బెదిరింపుల నుండి మీ మొక్కల వేర్లను రక్షించడం ఆరోగ్యకరమైన పెరుగుదల మరియు ఆచరణీయ పెరుగుదలను నిర్ధారించడానికి ఎంతైనా అవసరం. ఈ సమస్యను పరిష్కరించడానికే గ్రీన్ ప్లానెట్ పవర్ ప్లాంట్ రూట్ పవర్. రూట్ పవర్ మీ మొక్కల మూలాలను హానికరమైన బ్యాక్టీరియా నుండి రక్షించడానికి రూపొందించబడిన విప్లవాత్మక సూత్రీకరణ. దీని ఫలితంగా వచ్చే ప్రభావాలు క్రింది విధంగా ఉన్నాయి. మట్టిలో ఇక్కడున్న సమ్మేళనాలు మరియు రాళ్ల నుండి రూట్స్ని శుద్ధి చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన రూట్ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పోషకాలు మరియు నీటిని గ్రహించడం కూడా పుష్పించడం ద్వారా సులభతరం అవుతుంది. ఇది మొక్కల ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా ఉపయోగించబడుతుంది. దిగుబడి మరియు నాణ్యతను పెంచడంలో కూడా ఫసర్ ఉపయోగించబడుతుంది. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ఒక్కో ఏకర్కి 2 నుంచి 5 కిలోల వరకు మీకు అవసరమవుతుంది. గ్రీన్ మార్నింగ్.